దేవుని వాక్యం మరల చూపించేది పోరాడు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారమే. ఈ భూమిపైన అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారమే. ఎంతమంది జీవితంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? దేవుని వాక్యంలో చూస్తానండి, ఇశ్రాయేలీలంట 10 మంది వారు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అయ్యో కుదరదు, మనము వారిని పోరాడలేమో. దే హ్యావ్ గివెన్ ద స్టేట్మెంట్. వారు ఆ 10 మంది మాత్రమే కాదంట, ఇశ్రాయేలీలందరికీ పుకారు లేపారంట. లేదు న్యూస్ స్ప్రెడ్ చేశారంట. ఏమని? అక్కడ ఉన్నవారు చదవండి, అక్కడ ఉన్నవారు ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. ఆ దేశంలో నివసించు జనులు ఎవరు? బలవంతులు. ఒరే పిచ్చోడా, నువ్వు బలవంతుడు అయ్యా, నీ తోడు దేవుడు ఉన్నాడు. మీరు మమ్మల్ని బలమైన సమూహంగా దేవుడు నిర్ణయించాడు. ఆయన బిడ్డలను పిలుచుకుంటున్నాడు. ఆయన బిడ్డలుగా నువ్వు చూసుకుంటాను వదిలి ఎలా చూసుకుంటున్నావు? నువ్వు ఐగుప్తులో చేసింది మర్చిపోయావా? ఎర్ర సముద్రం దాటింప చేసింది మర్చిపోయావా? ఫరో సైన్యాన్ని అంతా నాశనం చేసింది మర్చిపోయావా? నీ శత్రు మరలా నేను తరంకుండా చేశాడు మర్చిపోయావా? వీళ్ళు చెప్తున్నారు ఏంటి తెలుసా? వారు మనకన్నా బలవంతులు, వారు మనకన్నా బలవంతులు. మనం వారి ముందు ఎలాగ ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. ఇంకా మాట చెప్పండి, వారి దృష్టికి నీ అట్లే ఉంటుంది. వారి దృష్టికి నీ అలాగనే ఉన్నాం. See, the real problem is how they see it themselves. తాము ఎలాగ చూస్తున్నారో దాన్ని బట్టే ఉందండి. దేవుని వాగ్దానం లేక కాదు, దేవుని ఆశీర్వాదం లేక కాదు, దేవుని నిర్ణయం లేక కాదు, దేవుని సహాయం లేక కాదు, దేవుని సిద్ధపాటు అన్నీ లేక కాదు. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్. దే ఆర్ ఆన్ ద రైట్ ప్లేస్, ద రైట్ పాత్, ద రైట్ ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఫియర్ కిల్లింగ్ దెమ్. ఫియర్. వారు బలవంతులు, మనం మిడతలమే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు వాళ్ళు? వారి దృష్టిలో కూడా మేము అలాగనే ఉన్నాము. నీకెలా తెలుసు? వారు చెప్పారా? లేకపోతే వారి వెనకాలకి వెళ్ళి, వారి బుర్రలోకి వెళ్ళి, వారి కంట్లో ఉండి నిన్ను చూసావా? హౌ డు యు నో హౌ దే సీ యూ? వారు నిన్ను ఎలాగ చూస్తున్నారు నీకెలా తెలుసు? నీ ఊహ. కానీ నాకు ఆశ్చర్యంగా అనిపించింది, వారిని పోల్చుకున్నది ఎలా పోల్చుకున్నారు? మిడతలు. మీకు అర్థం కాలేదేమో చెప్తా. మిడతలు ఎక్కడ ఒక స్థలంలో తిన్నగా ఉండవంట. మిడతలు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి ఎగిరి వెళ్తాయంట. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, రేపు అక్కడ, రేపు అక్కడ. ఒక్క స్థలంలో ఉండవు, ఒక స్థలంలో పనిచేయవు, ఒక వ్యాపారం జరిగించదు. అన్నీ సగం. ఈరోజు ఇది చదువుతా, రేపు అది చదువుతా. ఈరోజు ఈ ట్రైనింగ్ తీసుకుంటా, రేపు ఆ ట్రైనింగ్ తీసుకుంటా. యూ విల్ నాట్ గో ఇన్ అ ఫోకస్. ఒక దృష్టి ఉండదు. ఈరోజు చాలామంది మిడతల బ్రతుకు. ఇంకా ఇక్కడ సగం, అక్కడ సగం, ఇక్కడ సగం, అక్కడ సగం. ఈ సంవత్సరంలో ఎన్ని విషయాలు సగం చేసి విడిచిపెట్టిన ఉన్నాయి. సంవత్సరం అంతంలోకి వచ్చారు. ఎన్ని విషయాలు ఈ సంవత్సరం ప్రారంభంలో చేసేపోతాం. ఎన్ని విషయాల్లో మారిపోయారు. ఎన్ని విషయాలు పట్టుపట్టి సాధించడం ఉన్నాయి. మేబీ యూ ఫెయిల్డ్ బట్ యూ డిడ్ంట్ గివ్ అప్. ఆర్ యూ దేర్? Maybe you failed. It's okay. Keep failing. Ask God. Correct yourself. Discipline yourself. Do it better. You have to fight. ఎందుకంటే బైబిల్లో నిశ్చయంగా ప్రతి ఒక్కరు పోరాడాల్సింది. ఆది కాండం నుండి తెలియజేసేది పోరాడు, ప్రకటన గ్రంథం వరకు పోరాడు, అంతము వరకు పోరాడు, వాడు ధన్యుడు, జీవ కిరీటం. పోరాడు. ఫైట్ ద గుడ్ ఫైట్. ఫైట్. ఈరోజు పోరాడనంటామండి. పోరాడకుండా దేవా నువ్వే అయ్యా, దేవా నువ్వే ప్రభా, దేవా నువ్వే జయమిచ్చయ్యా, దేవా నువ్వే. దేవుడా కత్తెత్తరా జయమిస్తా. పోరాడమంటే పిరికి పందలాగా పారిపోతున్నారు. దేవుని వాక్యం చూస్తే 10 మంది ఎవరైతే మేము మిడతల్లాగా ఉన్నామన్నారో ఆ మనుషులు వెళ్ళలేదంట వాగ్దాన భూమిలోకి. దోస్ పీపుల్ నెవర్ స్టెప్డ్ ఇన్. దే వర్ డిస్ట్రాయిడ్. ఎడారిలో నాశనం అయిపోయారు. ఆ దెయ్యాలతో చావండి పోండి. కానీ 2 విశ్వాసంతో పలికారు. ఎవరది? కాలేబు, యెహోషువ. వారిద్దరూ అడుగుపెట్టారు. వారిద్దరు చెప్పిన ఆన్సర్ ఏంటి చదువుతామా? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుదనెను. I truly love how Caleb handled the situation. మోషే ముందు కాలేబ్ అంటున్నాడంట జనుల్ని, ఊరుకోండి, ఊరుకో
ఎవడన్నా ఒకడన్నా ఉండాలండి ఇంట్లో చెప్పేవాడు. ఊరుకో, మీరు ఉండగలరా ఒకరు? ఊరుకో, అయిపోయింది మన పరిస్థితి అయిపోయింది, ఊరుకో, ఇట్స్ ఓకే, కామ్ డౌన్. మనుషుల్ని నిమ్మలపరిచి ఏమని చెప్పాడంట? మనము నిశ్చయముగా వెళుదము, నిశ్చయంగా మనం వెళ్తాము, దాన్ని స్వాధీనపరచుకుందాము. వెళ్తాం మాత్రం కాదు, స్వాధీనపరచుకుంటాము. దాన్ని జయించుటకు మన శక్తి చాలుందని నేను. ఆ స్టేట్మెంట్ ఏంటి? దానిని జయిస్తానికి మన శక్తి చాలును. దేవుని ఎడల విశ్వాసం చూడండి. వీళ్ళు అంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు, మేము పిరికోవాళ్ళమే. ఈయన ఒకడు అంటున్నాడు కాదు, వాళ్ళకి తగిన వాళ్ళమే, వారిని నిశ్చయంగా జయిస్తాము, స్వాధీనపరుచుకుంటాము, మన శక్తి చాలు, ఎక్స్ట్రా అక్కర్లే, ఉన్నది చాలు. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, మీకు దేవుడు చాలని చెప్పండి, మీరు నమ్మిన దేవుడు చాలని చెప్పండి. ధైర్యం ఉందా? మీరు ఏదో కొత్తగా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు నమ్మిన దేవుడు చాలు. ఎంతమంది యేసుని నమ్మారో ధైర్యంగా హల్లెలూయా చెప్పండి. మీరు నమ్మిన దేవుని చాలు, మీకు శక్తి ఉంది. యూ డోంట్ హ్యావ్ టు గో న్యూ, యూ హ్యావ్ టు ట్రై న్యూ, యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ న్యూ. గాడ్ ఈస్ సేయింగ్ దట్స్ ఎనఫ్. హ్యావ్ ఫెయిత్. దేవుని అట్లా చూస్తే యుద్ధం అనేది ప్రతి ఒక్కరికి, యుద్ధం అనేది పోరాడాల్సింది. అదే రీతిగా వారు పోరాడి జయిస్తారు. వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టినప్పుడు, వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత యెహోషువ దగ్గర చూస్తాము. యెహోషువ దగ్గర చూస్తే చాలా చక్కగా ఉంటుందండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 5 నుండి 9 వచనం చదువుతామా? ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించేదను. ఆగండి, ఇక్కడ చూస్తున్నాము ఆ రాజులు అందరంటే ఎవరు? అమాలేకులు, యెబూనీలు, ఇంకా ఏంటి, హిత్తీలు, అమోరీలు, ఈ గ్యాంగ్ అంతా ఎవరు ఉన్నారు అన్నారు చూడండి. అయ్యో వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, వీళ్ళందరూ ఉన్నారంట. దేవుడు అన్నాడు భయపడద్దు. దేవుడు అన్నాడు రేపు ఈ టైంకి వారిని అందరూ నీ చేతికి అప్పచెప్తున్నా. దేవుడు అంటాడు రేపు ఈ టైంకి వారిని నీ చేతులకు అప్పచెప్తున్నాను, భయపడద్దు. వారు విన్నారు. ఇంకా పైన నుండి చదువుతా ఉంటే వారు విన్నారంటే ఎవరు విన్నారంటే ఆ రాజులు విన్నారంట. వీరికి కలిగిన జయము, వీరు చూసిన జయము, ఇవన్నీ చూసినప్పుడు వారు విని యుద్ధానికి కలిసి వచ్చారంట. కలిసి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు రేపు ఈ టైంకి వారిని నీ చేతులకు అప్పచెప్తున్నాను, భయపడద్దు, నిశ్చయంగా జయము నీదే. దేవుడు మీకు చెప్పే మాట కూడా ఇదే. యు ఫైట్, ఐఎమ్ గివింగ్ యూ విక్టరీ. డూ యూ హ్యావ్ ఫెయిత్? యు ఫైట్, ఐఎమ్ గివింగ్ యూ విక్టరీ. నువ్వు పోరాడు, నేను నీకు జయమిస్తున్నా, నీ చేతులకు అప్పచెప్తున్నా. నువ్వు పోరాడాలి. మీరు పోరాడకపోతే నిశ్చయంగా కుదరదు. ఈరోజు ఎక్కడ పోరాడాలి, ఎందులో పోరాడాలి చెప్తూ వచ్చాను. మన మనసులో పోరాడాలి. ఫస్ట్ ఫైట్ యువర్ ఇంటర్నల్ బ్యాటిల్స్, దెన్ యూ కెన్ డీల్ ద అవుట్వర్డ్ థింగ్స్. డీల్ ఇన్సైడ్, దెన్ యూ కెన్ డీల్ అవుట్వర్డ్. యూ హ్యావ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డీల్ దెమ్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్, దెన్ యూ కెన్ డీల్ విత్ యువర్ స్పౌస్. యూ హ్యావ్ వర్క్ ప్రాబ్లమ్స్, డీల్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్, దెన్ యూ కెన్ డీల్ యువర్ అరీనా. యూ హ్యావ్ టు డీల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్. ఫైట్ ఇట్ ఇన్సైడ్. ఈరోజు మనం ఎంతవరకు పోరాడాలి? మనలో ఉన్న నిరుత్సాహం మన మనసులో నుండి బయటకు పోవాలి. మన కృంగిదల మన మనసులో నుండి బయటకు పోవాలి. మన పని ప్రారంభిస్తాం ముందే మొదటి నిశ్చయిత ధైర్యం ఇక్కడ కలగాలి. ఇక్కడ ధైర్యం లేకపోతే అక్కడ చేయలేము, ఇక్కడ సమాధానం లేకపోతే అక్కడ చేయలేము. ఈరోజు ప్రతి ఒక్కరు మనసులో కలవరంలో ఉన్నారు కాబట్టి వారి జీవితం అంతా కలవరంలో ఉంది, వారి స్థితిగతులు అంతా కలవరంలో ఉన్నాయి. ద సిచ్యువేషన్ దట్ యువర్ లివింగ్ ఇస్ ఇన్ జస్ట్ chaos and confusion. So much of hatred because it's all here. Let go. Peace. సమాధానం ఇక్కడ కలగాలి. దేవుని సన్నిధిలో ఉన్న సమాధానం. కానీ తప్పకుండా మనం పోరాడాలి. ప్రతి పోరాటం మంచిదే, జయం కొరకే. ఈరోజు యూ నీడ్ టు ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబం కొరకు మీరు పోరాడాలి, మీ భవిష్యత్తు కొరకు మీరు పోరాడాలి, దేవుడు ఇచ్చిన మీ వాగ్దానం కొరకు మీరు పోరాడాలి. వారు ఎవరైనా ఉండొచ్చు, ఎవరి మధ్యన ఉండొచ్చు. అక్కడ యెబూనీయులు, హిత్తీలు, వీళ్ళందరూ అమాలేకులు అందరూ ఉండొచ్చు. డజంట్ మ్యాటర్. ఏ రకమైన శోధన అవ్వచ్చు, ఏ రకమైన పోరాటం అవ్వచ్చు, ఏ రకమైన డిప్రెషన్ అవ్వచ్చు, ఏ రకమైన తుఫాన్లు అవ్వచ్చు, ఇవన్నీ జీవితంలో ఉండేవే. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు చూసే శత్రువు మరలా కనబడ్డు. నీ శత్రువు నీ చేతులకు అప్పచెప్తా. మనం పోరాడే శత్రువులు మనుషులు కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. సమ్ కైండ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ జస్ట్ ఫైటింగ్ యూ, టార్మెంటింగ్ యూ. ఎంతోమంది కట్టబడిన స్థితిలో, వేధించబడిన స్థితిలో, ఆయాస బ్రతుకు, కృంగుదల బ్రతుకు, నిరుత్సాహపు బ్రతుకు. ఈ సంవత్సరం అంతా నిరుత్సాహంలో పోయారేమో, సంవత్సరం అంతంలోకి వచ్చి ఇంకా అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు వద్దనుకుంటారేమో. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీరు పోరాడకపోతే ఇంకెవరు పోరాడరు. ఇట్ ఈస్ నౌ యూ అండ్ నోబడి ఎల్స్. ఇంతకాలం అపవాది మిమ్మల్ని దాడి చేస్తూ వస్తున్నాడేమో, వాడికి తెలుసు మీరెవరో. మీకు తెలుసా మీరెవరో?
యేసయ్యను నమ్ముతున్నాను అంటున్నారు. ఆ రక్తంలో జయం ఏంటో తెలుసా? ఈ యేసు ప్రభువు చెప్పలేదు, నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఐ హావ్ గివెన్ యు అథారిటీ. శత్రు సమూహం అంతటి పైకి మీకు అధికారాన్ని ఇచ్చాను. ఈ యోషువ గ్రంథంలో చదివితే దేవుడు అన్నాడు, రేపు ఈ సమయానికి వారిని మీ చేతులకు అప్పచెప్తున్నాను. దాని నెక్స్ట్ మాట చదవండి. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును. ఆ మాట చూస్తే యు విల్ కట్ దేర్ హామ్స్ట్రింగ్, ద హార్సెస్ హామ్స్ట్రింగ్, వారి రథములను అగ్ని చేత and కాల్చుదుమని. burn their chariots. ఆ మాటకి ఎలా వస్తుంది తెలుసా? శత్రు శక్తి, ద హార్సెస్ డిఫైన్ పవర్ ఆఫ్ ద ఎనిమీ. వాటి తొడల్ని కోసేస్తాం అంటే వాళ్ళు లిటరల్ గా బలం లేకనా దే ఓన్లీ లీప్. దేవుడు అంటున్నాడు, శత్రు సమూహాన్ని, శత్రు శక్తిని, శత్రు బలం అంతటిని నాశనం చేస్తావు. యేసు ప్రభు చెప్పలేదా, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం ఇస్తున్నాను, జయముని ఇస్తున్నాను. యేసు ప్రభు చెప్పాడు, జయము నీదే తీసుకో, అధికారం నీదే తీసుకో, నా నామములు మీకు అధికారం. నా భయము, అయ్యో అయ్యి పెద్ద అయ్యో నేను పోరాడలేను. I rather give up my family, I rather give up my life, I rather give up my future, I rather give up my promise. I'll stay in the wilderness and die. ఎడారిలో చేస్తాను. ఈ బ్రతుకు పర్వాలేదు, ఇదేదో బాగానే ఉంది, అలవాటు అయిపోయింది నాకు. నాకేదో ఈ బ్రతుకు అలవాటు అయిపోయింది ప్రభా, నాకు వద్దు ప్రభా, ఇంక యుద్ధాలు వద్దు నాకు. ఏదో అందరూ అసహించుకున్నారులే, ఇంకా అసహించుకుందే కదా, ఇంకేముంది. ఎలా ప్రేమిస్తాం, ఎలా కష్టపడుతుంది, ఎలాగ అవుతుంది? దేవుడు అంటాడు, నువ్వు కాకపోతే ఎవరు పోరాడతారు? ఎందుకంటే ఆ జనములోనే యెహోషువ, ఆ 12 మందిలో ఉన్నవాడు ఈ కాలేబు, యెహోషువ అంటాడు, నేను పోరాడాడు లేదా? ప్రతి పోరాటాన్ని జయం చేశాడు. 30 యుద్ధాలు దేవుడు నిర్ణయించాడు. 31 యుద్ధాలు పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒక యుద్ధం 2 సార్లు పోరాడాల్సి వచ్చింది. హాయిపట్నం మొదటిసారి ఒకటి చేసిన తప్పును బట్టి నష్టము, రెండోసారి వెళ్ళి చుట్టూ చేసుకుని వెళ్ళాడు. ప్రతి పోరాటంలో జయము చూశాడు. బికాస్ హీ బిలీవ్డ్. దేవుడు అన్నాడు, నేను నీ తోడున్నా. తన శక్తిని నమ్ముతాం కాదు, దేవుని నమ్మాడు. దేవుని శక్తి తనలో ఉందని విశ్వసించాడు. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఈరోజు మీరు నమ్ముతున్నారా, నన్ను బలపరిచే క్రీస్తు ఉన్నాడు? ఈరోజు చాలామంది వారిలో గుర్తింపు తెలియట్లేదు. హౌ దే సీ దెమ్ సెల్ఫ్ ఆర్ రియలీ డిఫరెంట్. యు ఆర్ లుకింగ్ యువర్ సెల్ఫ్ వీక్, ఫెయిల్యూర్, డిప్రెస్డ్. బట్ గాడ్ ఇస్ సెయింగ్, నో. నా రక్తం ద్వారా కడగబడిన నీవు నా బిడ్డవి, నీవు నా సొత్తువి, నీవు నా సొత్తు. నా అరచేతిలో నేను చెక్కునున్నా, నేను ప్రేమిస్తున్నా. యు ఆర్ స్పెషల్ టు మీ. God is saying, I love you. Have you ever heard this word, I love you? Maybe it's been too long you heard the word, I love you. God is saying, I love you. You're special to me. భూమి జగత్ పునాది ఆస్తికి ముందు నేను నిర్ణయించా. I have predestined you. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 నుండి 14 చూస్తా, అందులో చూస్తాం 5వ వచనం దగ్గర నుండి. దేవుడు ముందుగానే నిర్ణయించాడంట, ఆయన కోరాడంట, ఆయన ఉద్దేశించాడు. God is saying, I choose you, I want you, I love you, you are precious to me, you are set apart, you are blameless. దేవా నేనేంటి ప్రభా అంటే ఆ 5వ వచనం ఉంటుంది, he has predestined for us to adoption to himself as sons. దేవుని బిడ్డలుగా క్రీస్తు యేసు ద్వారంగా మనం ఆయన బిడ్డలుగా మార్చబడాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడంట. దేవుని అన్నీ మీ కాదా? దేవుని బిడ్డ అవుతే దేవుని వాగ్దానాలన్నీ మీ కదా? మీరు ఆయన బిడ్డ అవుతే ఏ తండ్రి అయినా బిడ్డ పక్షాన లేకుండా శత్రు పక్షాన వెళ్తాడా? ఎవరి పక్షాన ఉన్నారు? తండ్రి ప్రేమను గుర్తెరుగుతున్నారా? తండ్రి మీ కొరకు చేస్తున్న కార్యాలను గ్రహించుకుంటున్నారా? సంవత్సరం మారిపోతుంది, కాలం మారిపోతుంది, సంవత్సరం అంతంలోకి వచ్చాము. ఈ సంవత్సరం వ్యర్థపరుచుకున్నారేమో కానీ వచ్చే సంవత్సరం వ్యర్థంగా లేదు. స్థితిగతులు ఎలాగున్నా పర్వాలేదు. అక్కడ ఎలాంటి శత్రువులు కనబడినా, హిత్తీలు, యెబూనీలు, అమాలేకులు, ఎలాంటి వారు కనబడినా, ఎంత పెద్ద సౌరులు కనబడినా, ఎంత పెద్ద వీరులు కనబడినా పర్వాలేదు. లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. నమ్మండి, యుద్ధము యెహోవాదే, కానీ నువ్వు పోరాడాలి. యూ నీడ్ టు టేక్. దేవుడు అంటాడు, నువ్వు పోరాడకపోతే నీకు జయం లేదు. నీవు పోరాడు, నీ పక్షాన నేను పోరాడుతున్నా. బైబిల్లో చక్కగా ఉంటుంది, యెహోషువ పోరాడుతూ ఉంటే దేవుడు కూడా వారి పక్షాన పోరాడుతున్నాడంట. యెహోషువ పోరాడుతూ ఉంటే తన సమూహం పోరాడుతూ ఉంటే దేవుడు కూడా వారి పక్షాన పోరాడుతున్నాడంట. సమయం అయిపోతుంది, శత్రు పారిపోతా ఉంటే దేవుడు ఉరుములతో పోరాడాడంట. ఆహా, ఆ మాట చదువుతూ ఉంటే విజువలైజ్ చేస్తూ ఉంటే యెహోషువ వచ్చి ఖచ్చితంగా ఉన్నాడు, నేను పోరాడాల్సిందే. ఈట ఎత్తాడంట, పొద్దుట ఎత్తాడంట. ఈట అంటే ఇంచుమించు 50 కిలోలు ఉంటుంది. 50 కిలోలు నుండి 150 కిలోలు, 150 వరకు జావ్లిన్. మీరు కావాలంటే జావ్లిన్ త్రోస్ చూడండి. 50 కిలోస్ యావరేజ్. 5 నిమిషాలు చేతులు ఎత్తమంటే చేతులు నొప్పి, భుజాలు నొప్పి. ఇట్లా ఎత్తిన చెయ్యి ఇట్లా దిగిపోతుంది. పొద్దుట ఎత్తాడంట, సాయంత్రం అయింది, దెంపలేదంట. ఇంకా
పొద్దునెత్తిన ఈట యుద్ధమయ్యేంత వరకు పట్టుకుని చంపుతూనే ఉన్నాడంట. ఒక మనిషికి ఎంత కచ్చి ఉంటే ఎత్తింది ఎత్తినట్టు పడతాడండి. ఒక మనిషికి ఎంత నిర్ణయం ఉంటే, ద కాన్ఫిడెన్స్ అండ్ ద విజన్, నేను జయించాల్సిందే. ఎన్ని సంవత్సరాలు ఈ ఎడారిలో వెళ్ళాం, ఎన్ని సంవత్సరాలు దీని కొరకు పోరాడాం. ఇదిగో వాగ్దాన సమయం, ఇదిగో వాగ్దాన భూమి, ఇదిగో ఈ శత్రువులు అందరూ వచ్చారు. వీళ్ళందరూ వస్తారా? రానే. దేవుడు నాకు ఇచ్చానన్నాడు, నేను తీసుకుంటున్నా. ఉందా ధైర్యం మీకు తీసుకుంటానికి? దేవుడు పోరాడుతున్నాడంట, నేను వెళ్ళి పడుకుంటానులే. నో, దట్ ఇస్ వై యూ డోంట్ గెట్ ఎనీథింగ్. యెహోషువ ఎత్తి పెట్టినోడు దింపలేదంట. బైబిల్ చదివి చూడండి. చంపుతానేమన్నాడంట. అందరు పోరాడుతూనే ఉన్నారంట. ఈ మధ్యలో శత్రువులు పారిపోతా అంటే తరిమి కొడుతున్నాడంట. శత్రువు పారిపోతా అంటే దేవుడు అంటున్నాడు, అయ్యో ఏ ఒక్క శత్రువు ఎక్కడ పారిపోతారని వీల్లేదు. దేవుడు పైనుండి చారు ఉరుములతో చంపుతున్నాడంట. దేవుడు వారిని హతం చేస్తున్నాడంట. దేవుడు పోరాడుతూ ఉంటారు. చీకటి అయిపోతుందని, సాయంత్రం అయిపోతుందని, చీకటి అయిపోతుందని యెహోషువ ఏం చేశాడు తెలుసా? వెంటనే సూర్యుడిని చంద్రుణ్ణి ఆగు నిలిపాడంట. అంటే సూర్యుడు చంద్రుడు అంటే ఒకే టైంలో రెండు కనబడుతున్నాయి. అంటే ఇట్స్ టైమ్ ఆఫ్ సన్సెట్ అండ్ ద మూన్ రైజ్. ఆయన అంటున్నాడు ఫ్రీజ్. బైబిల్లో చక్కగా ఒక మాట ఉంటుంది, దట్ వాస్ ద ఫస్ట్ టైం గాడ్ ఎవర్ టుక్ కమాండ్ ఫ్రమ్ ఎ మ్యాన్. దట్ వాస్ ద ఫస్ట్ టైం. అంటే కమాండ్ అంటే బట్లర్ లాగా కమాండ్గా తీసుకుంటాం. దేవుడు ఎలా చూస్తాడు? తండ్రిగా నా బిడ్డ కొడతావా? సరే, నేనేదో నీకు సాయం చేద్దాం అనుకున్నా. లేదు నువ్వు ఆడతావా? ఆడు. నువ్వు పోరాడతావా? పోరాడు. ఇంకా దీనికి మించింది ఏముంది? ఫస్ట్ టైం ఎవర్ గాడ్ టుక్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎ మ్యాన్. సన్ అండ్ ద మూన్ ఫ్రీజ్డ్. ద హిస్టరీ ప్రూవ్స్ ఇట్, సైన్స్ ప్రూవ్స్ ఇట్. వై? తన వాంఛ, నేను పోరాడతా, నేను తరిమి కొడతా. కాలం అయిపోతే వీడు పారిపోతారా? చీకటి అయిపోతే యుద్ధం అయిపోతుందా? నాకు స్వతంత్రించుకున్నంత వరకు, నేను ముగించాల్సిన వరకు నేను పోరాడతా. సంవత్సరం అంతం అయిపోతుంది, ఇంకా కొన్ని రోజులు ఉంది సంవత్సరం అంతానికి. నో, ప్రభు ఈ సంవత్సరంలో నాకు నిర్ణయించిన అన్ని నేను పొందుకుంటున్నాయి, కానీ ఈ సంవత్సరం అవుతానికి లేదు. ఉందా ఆ కచ్చ? ఉందా? ప్రభు ఈ సంవత్సరంలో నాకు నిర్ణయించిన అన్ని నేను పొందుకుంటున్నాయి, కానీ ఐఎమ్ నాట్ గివింగ్ అప్. I don't care. I'm fighting for my family. I'm fighting for my future. I'm fighting for my life. I'm not giving up. Lord, I'm not giving up that easy. Can God really see your faith? You're ready to give up. I know many people are here to ready to give up. Compromise life. Inka idinte, idide. No. God is saying, no. Don't compromise. I have spoken, so shall it be. నేను పలికాను, ఇది నా నిర్ణయం, నా కార్యం. వాగ్దాన భూమి నీదే, కానీ వాగ్దాన భూమిని నువ్వు స్వతంత్రించుకోవాలి. దట్ ఫ్యామిలీ దట్ యు వెంట్ ఇన్, ఇట్ ఈస్ యోర్స్, బట్ యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. దట్ లైఫ్ దట్ యు స్టార్టెడ్, ఇట్స్ యోర్స్, యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. ద జాబ్ దట్ యు స్టెప్డ్ ఇన్, యూ వాంట్ టు క్విట్ బికాస్ ఆఫ్ ద అప్రెషన్. గాడ్ ఇస్ సేయింగ్, నో, యూ క్లెయిమ్ ఇట్. యూ డోంట్ ఫైట్ ద పీపుల్, యూ ఫైట్ ద అన్సీన్ ఎనిమీ. కనబడని శత్రువును పోరాడు, మోకరించి పోరాడు, ప్రార్థనలో పోరాడు, విశ్వాసంతో పోరాడు. తిరిగి వారికి నూతన సంవత్సరానికి వెళ్తానికి వీల్లేదు. సంవత్సరం అంతంలో ఉన్న మీరు విశ్వాసంతో, దేవా నాకు జయమువి, ప్రభా నేను పోరాడదలుచుకున్నాను, నేను నిర్ణయించుకున్నాను, నేను పోరాడబోతున్నా. ఏమైతే అయింది, నా ఏటను దెంపను, నా ప్రార్థన ఆపను, నాకు నిర్ణయించిన నేను పొందుకోవాల్సిందే. ఇప్పుడు ఈ శత్రువు ఎంతో కాలంగా భయపెట్టాడేమో, శత్రు భయాలకి భీతిగా మెడతల్లా ఎగిరిపోతా వచ్చాను, తప్పించుకుంటా వచ్చాను. ఇంకా నేను పారిపోదలుచుకోలేదు. ఏది జరిగింది. ఎందుకంటే నిశ్చయంగా నువ్వు శత్రువు నా చేతులకు అప్పచెప్తున్నావు. రేపు ఈ సమయానికి శత్రువు నా చేతుల్లో ఉంటాడని నువ్వు నిర్ణయించావు. ఎవడు మారుస్తారు? నువ్వు పలికావు ప్రభా, నేను నమ్ముతున్నాను అయ్యా. ఇట్ ఈస్ యువర్ ఆపర్చునిటీ, యువర్ డెసిషన్. ఇఫ్ యూ కీప్ రన్నింగ్, యూ విల్ కీప్ రన్నింగ్ ఫర్ ఎవర్. ఫైట్, ఇట్ ఈస్ వర్త్ ఇట్. దేవుడు అంటాడు, నువ్వు పోరాడతా, నీ పక్షాన్ని ఉన్నా. అదే ఎఫెసీయుల గ్రంథంలో చదివితే వస్తే ఈ మాట చివరిలో ఉంటుంది. ఎలాగంటే ఆయన ఆత్మ మనల్ని బలపరిచి, ఆ ఆత్మ మనకి శక్తినిచ్చి, ఆ ఆత్మ మనకి జయమిస్తుందంట. ఈరోజు శక్తి లేదంటారా? ప్రభా నాకు నీ ఆత్మను దయచే ప్రభా, నాకు చేత కావట్లేదు ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి, నన్ను బలపరిచేది నీ ఆత్మ. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి.
దేవా నేను పోరాడదలుచుకుంటున్నానయ్యా. ఇప్పటికి ఎంతగానో పారిపి భయంతో బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ప్రభా నేను పోరాడదలుచుకుంటున్నాను ప్రభా. మిడతల వాళ్ళే ఉండటానికి ఆశపడుతున్నాను. I don't want to live a life as a grasshopper. I want to live a life as your son, your daughter. నీ బిడ్డనయ్యా నేను, నీ బిడ్డను ప్రభా. నేను నీ నామానికి ఘనత తెచ్చే బిడ్డనయ్యా నేను. నీ నామానికి అవమానం పరిచే కార్యాలు నా జీవితంలో ఉండవద్దు. నా తోడుండే దేవుడు నీవే, నన్ను బలపరిచే దేవుడు నీవే, నాకు జయాన్ని ఇచ్చే దేవుడు నీవే, నన్ను నడిపించే దేవుడు నీవే. Lord, I ask for your power, I ask for your strength, I ask for your grace. ఎన్నిసార్లు, ఎన్ని రీతిగా, ఎన్ని త్రోవల్లో భయపడ్డారండి. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయపడద్దు. Do not fear, I am with you. Do not fear, I am handing over the enemy. Do not fear, do not fear. దేవుడు చెప్పే మాట అదే మీతో. భయపడద్దు, పోరాడు. నువ్వు ఎంతైతే పోరాడగలవో అంతే నీకు అనుమతిస్తున్నాను. పోరాడు. శత్రువు ఎల్లప్పుడూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా శత్రువులు కనబడతారు. కానీ శత్రువుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు వాగ్దానం ఉంది, మీకు వాగ్దానం ఉంది, మీకు వాగ్దానం ఉంది, జయం ఉందని. మీకు వాగ్దానం ఉంది, అడుగుపెట్టిన స్థలాన్ని ఇస్తానని. మీకు వాగ్దానం ఉంది, దేవుడు మీ తోడున్నాడని. మీకు వాగ్దానం ఉంది, అత్యధికమైన విజయం మీరు కలుగుతారని, మీకు కలుగుతుందని. వాగ్దానము పొందుకున్న వారిగా, నమ్మిన వారిగా పోరాడదామా? యూ నీడ్ టు ఫైట్ ఫర్ యోర్ కెరియర్. యూ నీడ్ టు ఫైట్ ఫర్ యోర్ కాలింగ్, యోర్ గిఫ్ట్, యోర్ విజన్. ఇట్ ఈస్ యువర్ ఫైట్. ఇట్ ఈస్ వర్త్ ద ఫైట్. పరిశుద్ధ ప్రేమమైన తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని చూడు ప్రభువా. నీ సన్నిధిలో సమర్పించుకుంటున్న వారిని చూడు ప్రభువా. ఎవరెవరైతే నేను పోరాడతానంటున్నారో వారిని చూడు ప్రభువా. అయ్యా, వారి తలంపుల్లో భయము, భీతి, అపవాది కట్టిన కోటలు ఉన్నాయేమో ప్రభువా. ఇప్పుడు వరకు కోటల్లో జీవిస్తున్నారేమో ప్రభువా. ఇంకా చేతకాని వారిగా, ఇంకా నాకు చేత కాదన్న స్వభావంతో, ఎప్పుడో గతంలో జరిగిన కార్యాలను బట్టి నిరుత్సాహంతో, ఏదో ఓడిపిన విషయాలను బట్టి, వారు తప్పుడు నిర్ణయాలు చేసిన దాన్ని బట్టి కృంగిదలలో ఉన్న వారిని చూడు ప్రభువా. ఈరోజు నీ వాక్యం వింటూ, నేను బానిస బ్రతకను, నేను ఎడారిలో జీవించే జీవితం కాదు, దేవుడు నాకు నిర్ణయించిన వాగ్దానాలను నేను స్వతంత్రించుకుంటాను, దేవుడు నాకు నిర్ణయించిన ఆశీర్వాదాలను నేను స్వతంత్రించుకుంటాను, దేవుడు నా కొరకు తెరిచిన తలుపులలో నేను అడుగు పెడతాను, దేవుడు నా ముందు సరళపరిచిన మార్గంలో నేను అడుగు పెడతాను, నేను పోరాడతాను, నేను నిర్ణయించే వారిని చూడు ప్రభువా. నీ బిడ్డలు పోరాడుతున్న ప్రతి పోరాటంలో జయమిచ్చే దేవుడు నువ్వు ఉన్నావు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ మహిమ కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. ఈరోజు ఇక్కడ ఈ ఆలయంలో ఎవరెవరైతే నిర్ణయిస్తూ నా జీవితంలో ఏది ఎదురైనా కూడా నేను పోరాడతానంటున్నారు, అటువంటి వారికి నీ ఆత్మ అభిషేకం దయచేయమని అడుగుకుంటానయ్యా. నీ ఆత్మ మమ్మల్ని బలపరిచేది, నీ ఆత్మ మాకు శక్తినిచ్చేది, నీ ఆత్మ మమ్మల్ని ప్రోత్సాహపరిచేది. ఈ లోకమంతా మాకు కుదరదని చెప్పచ్చేమో కానీ నీ ఆత్మ మమ్మల్ని ప్రోత్సాహపరిచి పోరాడింపజేసి జయంని అనుగ్రహించదయ్యా. మమ్మల్ని పోరాడమంటున్నావు కానీ శత్రువుని మా చేతులకు అప్పచెప్పేది నీవయ్యా. మమ్మల్ని పోరాడమంటున్నావు కానీ శత్రువుని మా చేతులకు అప్పచెప్తున్నావు ప్రభా. మేము చేయాల్సిందో స్వతంత్రించుకోవాల్సిందే. బట్ లార్డ్, ఇట్స్ అ టెస్ట్ ఫర్ us to prove our faith. నీ బిడ్డ జీవితంలో కావాల్సిన విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. ఈ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో నుండి నీ బిడ్డలు వెళ్ళారో తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ ఉన్న మేము నమ్మకంతో, విశ్వాసంతో చెప్పగలుగుతాము, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మా తోడున్న దేవుడు, నువ్వు మంచి దేవుడు అయ్యా. మా ప్రార్థనలు ఎన్నో వాటికి జవాబిచ్చావు, కానీ ప్రభా ఎంతోమంది జవాబు పొందుకున్న వారు కృతజ్ఞత లేదు కాబట్టి అవే సమస్యగా మారిపోతున్నాయేమో అయ్యా. కానీ ఈరోజు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. నీ చిత్తమే మా అందరి జీవితంలో జరుగును గాక అని వేడుకుంటున్నానయ్యా. ఏ ఓటమికి మాలో చోటు లేదు ప్రభా.
ఏ భయము భీతికి మాలో చోటు లేదు ప్రభా. ఏ మిడతల స్వభావం మాలో చోటు లేదు ప్రభా. ఏ అప్రెషన్ స్పిరిట్కి మా మీద చోటు లేదు ప్రభా. అయ్యా, నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము, అపవాదిని ఎదురిస్తున్నామయ్యా ప్రభా. నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము, అపవాదిని ఎదురిస్తున్నాము ప్రభా. మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధము, మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి మనిషి, మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆత్మ, మాకు విరోధంగా పలికిన ప్రతి మాట నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా. మాకు నిశ్చయంగా జయం ఉందని నమ్ముతున్నామయ్యా. జయము మాదే అని పోరాడుతున్నాం ప్రభా. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ. వెన్ యు ఆర్ విత్ అస్ వీఆర్ సేఫ్. మేము నమ్ముతున్నాము ప్రభా. ఇంతవరకు ఎన్నో పోరాటాల మధ్యలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు. మా ముందున్న పోరాటాలు కూడా మాకు నిశ్చయంగా జయమిచ్చే దేవుడు నువ్వు మాకున్నావు. నువ్వు చాలు ప్రభా. నీ మాట చాలు ప్రభా. నీ వాగ్దానాలు మమ్మల్ని బలపరిచేవి చాలు ప్రభా. నీ ఆత్మ మాకు శక్తిని ఇచ్చేది, అధికారం ఇచ్చేది చాలు ప్రభా. యేసు నామములో మాకు సమస్త అధికారం అనుగ్రహించబడిందని నమ్ముతున్నామయ్యా. శత్రు సమూహం అంతటి పైకి, శత్రు బలం అంతటి పైకి మాకు అధికారం అవ్వబడిందయ్యా. అధికారము కలిగిన వారి అధికారం కలిగినట్టుగా జీవించే కృపను మాకు దయచేయి. పీరికి వారిగా బ్రతకనవద్దు ప్రభా. నిబ్బరము కలిగి ఉండన్న మాత్ర నీ వాక్యాలు ఎన్నోసార్లు చెప్తున్నాం. ధైర్యము తెచ్చుకో అన్న మాట ఎన్నోసార్లు చెప్తున్నాం. ఈరోజు ప్రభా, ఇక్కడ ధైర్యం లేనివారు, నిబ్బరత లేనివారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ వాక్యం వినటం ద్వారా నీ ఆత్మ వారిలో పని చేయాలని వేడుకుంటున్నాను. నీ ఆత్మ వారిలో కార్యము జరిగించాలని వేడుకుంటున్నాను. ధైర్యముతో దేవా, ధైర్యము తెచ్చుకుని నీ వాక్యము విన్నవారు దేవా ధైర్యము తెచ్చుకోవాలి. ఈరోజు ధైర్యం తెచ్చుకుని వారి జీవితంలో ముందుకు పోరాడాలయ్యా. వారి కుటుంబాల కొరకు పోరాడాలయ్యా. వారి భవిష్యత్తు కొరకు పోరాడాలయ్యా. వారి పిలుపు కొరకు పోరాడాలి. వారి సేవ కొరకు పోరాడాలి. వారికి నీవు నిర్ణయించిన ప్రతి దాని కొరకు పోరాడాలి. నీవు నిర్ణయించిన అన్ని మా మేలు కొరకే, మా మంచి కొరకే. అది కీడుగా మారతానికి వీల్లేదు ప్రభా. అవిశ్వాసం మాలో ఉండనవద్దు. అవిశ్వాసపు మాటలు మాలో ఉండనవద్దు. నిన్ను దూషించే మాటలు, ప్రవర్తన క్రియలు మాలో ఉండనవద్దు. నీ నామ ఘనత కొరకు నిన్ను ఘనపరిచే బ్రతుకులు మాకు అనుగ్రహించు. ఈరోజు నీ సన్నిధిలో చేయబడిన ప్రార్థనకి జవాబు దయచేయి ప్రభా. నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలు చూడు, సమయం అయిందని మేము ముగిస్తున్నాము. కానీ దేవా, నీ బిడ్డలు ధైర్యంతో, నిబ్రతతో, ఆనందంతో నీ సన్నిధిలో తిరిగి వెళ్ళే కృపణ భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం నీవై